న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. 22 ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు. అర్జునా, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినదీ లేదు. అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను. మనమందరము ఎందుకు పని చేస్తున్నామంటే మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి. మనమందరము అనంతానంద సముద్రమైన భగవంతుని అను అంశములము కాబట్టి మనమందరము ఆనందాన్ని వెతుక్కుంటున్నాము. మనకు ఆ పరిపూర్ణ, నిష్కలంకమైన ఆనందం ఇంకా లభించలేదు కాబట్టి మనకు అసంతృప్తి, అసంపూర్ణత ఉన్నాయి. కాబట్టి మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. కాని ఆనందం అనేది భగవంతుని శక్తులలో ఒకటి, ఆయనకు మాత్రమే అది అనంతమైన పరిమాణంలో ఉంటుంది. అయిన తనకు తానే సమగ్రమైన పరిపూర్ణుడు మరియు ఆయనకు బాహ్యమైనది ఏమీ అవసరం లేదు. అందుకే ఆయనను ఆత్మారాముడు, తనలో తానే రమించువాడు, ఆత్మ రతి తన పట్ల తానే ఆకర్షితమయ్యేవాడు, మరియు ఆత్మ క్రీడ దివ్యలీలలను తన స్వరూపంతోనే చేసేవాడు అంటారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కర్మలు, పనులు చేస్తే దానికి ఒకే ఒక కారణం ఉండవచ్చు, అవి తన కోసము కాదు, ఇతరుల సంక్షేమం కోసమే. ఈ విధంగా తన సాకార స్వరూపంలో శ్రీకృష్ణుడిగా ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా లోకహితార్థం పనిచేస్తున్నానని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన కర్మలు చేసినప్పుడు కలిగే లోకహితం ఇక తదుపరి వివరిస్తున్నాడు. యది హ్యయన్న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 23 నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థ, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు. భూలోకంలో తన దివ్యలీలలలో భాగంగా శ్రీకృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడు అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా వృష్ణి వంశంలో అవతారమెత్తాడు. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మయే తన వేదవిహిత కర్మలను చేయకపోతే అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకుంటూ ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించటంచే దోషుడనవుతాను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తా స్యాముపహన్యామి మాః ప్రజాః. 24 నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు ఆయన రాజవీరుల కుటుంబీకునిగా సమాజంలో అన్ని విధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని మిగతా జనులు ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు. శ్రీకృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి శ్రీకృష్ణుడు దానికి దోషుడు అనబడుతాడు. ఈ విధంగా తను చేయవలసిన విధులను చేయకపోతే సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. అదే విధంగా అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని ప్రపంచ ప్రఖ్యాతి నొందాడు. అతను ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే తన ధర్మబద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే ఎంతో మంది ఉన్నతమైన ఇతర వీరులు, యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచిపెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతని నాశనం చేసి ధర్మాత్ములు, అమాయకులు అయిన ప్రజల వినాశనానికి కారకమవుతుంది. అందుకే సమస్త మానవ జాతి కళ్యాణం కోసం తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చచెప్పుతున్నాడు. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోకసంగ్రహం. 25 అజ్ఞానులు కర్మ ఫలములయందు ఆసక్తి, మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా, జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి. ఇంతకు పూర్వం తెల్లవారుజాము 3:20 శ్లోకంలో శ్రీకృష్ణుడు లోక సంగ్రహం ఏవాపి సంపశ్యన్ అంటే జనుల సంక్షేమం దృష్ట్యా అనే పదప్రయోగం చేశాడు. ఈ శ్లోకంలో లోక సంగ్రహం చికీర్షు అంటే ప్రపంచ సంక్షేమం కోరి అని,
ఈ విధంగా జ్ఞానులు మానవ జాతి ప్రయోజనం కోసం ఎప్పుడూ కర్మలు చేయాలని శ్రీకృష్ణుడు మరొకసారి ఉద్ఘాటించాడు. ఇంకా ఈ శ్లోకంలో సక్తా హవిద్వాంస అన్న పదాలు శారీరక దృక్పథంలోనే ఉండి ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలిగున్నా శాస్త్రవిహిత వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉన్న జనుల కోసం వాడబడింది. వారు అజ్ఞానులు, అవివేకులు అనబడతారు. ఎందుకంటే వారికి పుస్తక జ్ఞానం ఉన్నా వారు భగవత్ప్రాప్తియే అంతిమ లక్ష్యమని అర్థం చేసుకోరు. అలాంటి అమాయకులు బద్ధకము, శంక లేకుండా తమ కర్తవ్యమును జాగ్రత్తగా శాస్త్రోక్తముగా నిర్వర్తిస్తారు. వైదిక ధర్మాలను, కర్మకాండలను చేయటం వలన వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం వస్తుందని వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఉన్నతమైన భక్తి యందు శ్రద్ధ కలగకుండానే అలాంటి వ్యక్తులకు విహిత కర్మల పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొడితే వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పబడింది: తావత్ కర్మాణి కుర్వీతన నిర్విద్యేత యావత మత్కథాశ్రవణాదౌ వా శ్రద్ధ యావన్న జాయతే. 11.20.9 ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలుగనంత వరకు, భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకు కర్మలను ఆచరిస్తూనే ఉండవలెను. ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో, భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా సమాజానికి ఆదర్శం చూపటానికి చేయాలి. అంతేకాక ప్రస్తుతం అర్జునుడున్న పరిస్థితి ఒక ధర్మయుద్ధం కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ వీరునిగా తన కర్తవ్యం నిర్వహించాలి. న బుద్ధిభేదం జనయద జ్ఞానాం కర్మసంగినాం జోషయత్సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్. 26 కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. గొప్ప వ్యక్తులు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, ఎందుకంటే సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి అజ్ఞానులను మరింత పతనానికి గురిచేసే ఎలాంటి మాటలను, చేతలను జ్ఞానులు చేయరాదని శ్రీకృష్ణుడు అభ్యర్థిస్తున్నాడు. జ్ఞానులకు అజ్ఞానుల పట్ల కరోనా కలిగితే వారికి అత్యున్నత జ్ఞానం, భగవత్ప్రాప్తి జ్ఞానం ప్రసాదించవచ్చని కొందరు వాదించవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు ఈ వాదాన్ని నిర్వీర్యం చేస్తూ నా బుద్ధి భేదం జనేత్ అన్నాడు. అంటే అజ్ఞానులకి అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చెప్తూ వారి విధులను విడిచిపెట్టమని ఎన్నటికీ చెప్పరాదు అని. సాధారణంగా ప్రాపంచిక దృక్పథంలో ఉన్న ప్రజలు కేవలం 2 పద్ధతులనే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫలాసక్తితో కష్టపడి పనిచేస్తారు లేదా అన్ని పనులని శ్రమతో కూడినవి, కష్టతరమైనవి ఇంకా పాపిష్టివి అని వాటన్నిటినీ విడిచిపెట్టడానికి చూస్తారు. ఈ రెంటిలో తప్పించుకునే పద్ధతి కన్నా ఫలాసక్తితో పని చేయటమే ఎంతో మేలైనది. కాబట్టి వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు అజ్ఞానులకు కూడా తమ విధులను చక్కగా శ్రద్ధతో నిర్వర్తించేలా స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకులపడి కలత చెందితే వారికి అసలు పని చేయటం మీదే విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒకపక్క పనులు ఆపి మరోపక్క జ్ఞానం వృద్ధి చెందక అజ్ఞానులు రెంటికీ చెడిపోతారు. మరి అజ్ఞానులు కూడా తమ వైదిక ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే వారి మధ్య ఉన్న భేదం ఏమిటి? ఇలాంటి ప్రశ్నను ముందే ఊహించి శ్రీకృష్ణుడు తదుపరి 2 శ్లోకాలలో దీనిని వివరిస్తున్నాడు. ప్రకృతే క్రియమానాని గుణి కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. 27 అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కాని అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను, చేసేవాడిని అని అనుకుంటుంది. ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను మనం 2 రకాలుగా విభజించవచ్చు. 1 సహజంగానే జరిగే జీవక్రియలు, అంటే జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి మనం కావాలని చేయము కాని అవి సహజంగానే జరిగిపోతాయి. 2 మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు, మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పనిచేయటం వంటివి. ఈ 2 రకాల పనులు కూడా మనస్సు, శరీరం, ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా సత్వ, రజో, తమస్సులచే కూడి ఉన్న గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి.
ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో అవి సముద్రంలో భాగమో అదే విధంగా ప్రకృతి నుండి తయారైన ఈ శరీరం ప్రకృతిలో భాగమే. కావున ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త. మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేదే అనుకుంటుంది? ఎందుకంటే ప్రబలమైన అహంకార పట్టులో ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన 2 రైళ్లు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం. ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే మొదటి రైలు కదిలినట్టు ఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది. కాని జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు శరీరం చేసే చర్యలకు అది కర్మ సిద్ధాంత చట్రంలో ఎందుకు చిక్కుకుంటుంది అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణమేమిటంటే జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి ఒక రథసారథి రథాన్ని తనే గుంజడు, కాని గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా మనస్సు శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పనిచేస్తాయి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. 28 ఓ మహాబాహువులున్న అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న గుణముల ఇంద్రియగ్రాహ్య విషయ వస్తు రూపంలో ఎందు కదులుతున్నవని తెలుసుకుని వాటి ఎందు ఆసక్తులు కారు. ఇంతకు పూర్వ శ్లోకం ఏం చెప్పిందంటే అహంకార విమూఢాత్మ అహంకారంచే భ్రమకులోనై తమను తాము శరీరమే అనుకునేవారు తామే కర్తలము అనుకుంటారు. ఈ శ్లోకం తత్వ విత్ సత్యమును ఎరిగినవారు ల గురించి చెబుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకున్న వారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛ పొంది తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు, బదులుగా ప్రతి కార్యకలాపం కూడా 3 గుణముల కదలిక వల్లనే జరుగుతున్నాయని తలుస్తారు. ఇటువంటి భగవత్ప్రాప్తి నొందిన మహాత్ములు ఇలా అంటారు: జో కరై సో హరి కరై, హోతా కబీర్ కబీర్. భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కాని జనులు నేను చేస్తున్నాననుకుంటున్నారు. ప్రకృతిర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. 29 గుణముల ప్రవృత్తిచే భ్రమకులోనైన వారు వారి కర్మ ఫలముల యందు ఆసక్తులవుతారు. కాని ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. మరి జీవాత్మ అనేది గుణములు వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనదే అయితే మరి అజ్ఞానులు ఇంద్రియ వస్తు విషయములపై మమకారాసక్తులు ఎందుకు అవుతారు అని సందేహం రావచ్చు. వారు ప్రకృతి గుణములచే భ్రమకులోనై వారే కర్తలము అని అనుకుంటున్నారు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ప్రకృతి యొక్క గుణములచే పూర్తిగా సమ్మోహితులై వారు ఇంద్రియ శారీరక మానసిక ఆనందం కోసమే పనిచేస్తుంటారు. వారు కర్మలను ఒక కర్తవ్యంగా ఫలాపేక్ష లేకుండా చేయలేరు. కాని కృత్స్న విత్ జ్ఞానులు అంతగా విషయ జ్ఞానం లేని వారి మనసులను కలవరపెట్టరాదు. అంటే జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై నీవు ఆత్మవి, శరీరం కాదు కాబట్టి కర్మ అర్ధరహితమైనది, దాన్ని విడిచిపెట్టు అని బలవంతగా రుద్దటానికి ప్రయత్నించరాదు. వారు అజ్ఞానులకి తమ విహిత కర్మలని చేస్తుండమని ఉపదేశిస్తూ నెమ్మదిగా మమకార ఆసక్తి అతీత స్థితిని చేరుకోవటానికి సహకరించాలి. ఈ ప్రకారంగా ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్న వారికి అదిలేని వారికి ఉన్న తేడాని వివరించిన పిదప శ్రీకృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదు అనే గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. 30 అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడివై యుద్ధం చేయుము. తనదైన సహజ శైలిలో శ్రీకృష్ణుడు ఒక విషయానికి పై పూర్తి అర్థవివరణ చేసి చివరికి దాని సారాంశం చెప్తాడు.
అధ్యాత్మ చేతస అంటే తలంపులన్నీ భగవంతుని యందే ఉంచి అని అర్థం. సన్యస్య అంటే భగవంతునికి సమర్పితము కాని అన్ని క్రియలను విడిచి అని. నిరాశి అంటే కర్మ ఫలములపై యావ ఆశ లేకుండా అని. అన్ని పనులను ఈశ్వర అర్పితముగా చేయటము అంటే నాది అన్న భావన విడిచి స్వలాభం కోసం కోరికలను, దురాశను, శోకాన్ని త్యజించాలి. మునుపటి శ్లోకాల్లో ఉన్న ఉపదేశ సారాంశం ఏమిటంటే ప్రతివారు నిజాయితీతో ఇలా మననం చేయాలి. నా ఆత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అణువంశము. ఆయనే అన్నిటికీ భోక్త, యజమాని. నా పనులన్నీ ఆయన ప్రీతి కోసమే, అందుకే నేను నా విధులను యజ్ఞంలాగా భగవత్ అర్పితముగా చేయాలి. నేను యజ్ఞంలాగా చేసే పనులన్నిటికీ ఆయనే శక్తిని ఇస్తున్నాడు. అందుకే నాచే చేయబడే పనులకు నేను క్రెడిటు, కీర్తి తీసుకోవద్దు.